హాయ్ ఎవ్రీవన్, మన పంచాయతీ మన సాధికారత, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మైసూరవారిపల్లె వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలేంటి మన పంచాయతీ మన సాధికారత? ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. మన పంచాయతీ మన సాధికారత ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. మన పంచాయతీ మన సాధికారత ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రధానంగా మన పంచాయతీ మన సాధికారత ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించబోతున్నారో, అసలు పంచాయతీలకు జవసత్వాల్ని నింపాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించిందో ఆయన తెలియజేశారు. గత 5 ఏళ్లలో పంచాయతీరాజ్ని అలాగే గ్రామాలని ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారో చూస్తేనే అర్థమవుతుందని, గ్రామాల్లో కనీసం రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ కూడా సరిగా లేకుండా గత ప్రభుత్వం పరిపాలించిందని ఆయన చెప్పారు. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలకు ఎలాంటి జవసత్వాల్ని అందించబోతోంది అంటే, గ్రామాలకి సంబంధించి రోడ్ల నిర్వహణ కావచ్చు, నీటి నిర్వహణ కావచ్చు, అలాగే శానిటైజేషన్, ద్రవ వ్యర్థ పదార్థాల మేనేజ్మెంట్, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ కార్యక్రమంలో ప్రధానంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గ్రామంలోని పంచాయతీలన్నింటినీ కూడా స్వర్ణ పంచాయతీలుగా మార్చే క్రమంలో, అంటే గ్రామాలు ఎప్పుడైతే బాగుంటాయో, గ్రామాల్లో అభివృద్ధి ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో అప్పుడే రాష్ట్రం దేశంలో అగ్రపదాన నిలుస్తుంది అని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతుందని ఆయన చెప్పారు. ప్రధానంగా ఈ మన పంచాయతీ మన సాధికారతలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నారంటే, రోడ్లు, అలాగే వీధి దీపాలు, శానిటైజేషన్, మరుగుదొడ్ల నిర్వహణ, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అలాగే మంచినీటి సరఫరా కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, కందకాలు కావచ్చు, అలాగే పంటలకి సంబంధించి ఉద్యానవనం, సెరికల్చర్, ఫామ్ పౌండ్లు, కందకాలు, ఇంకా పశువులకి సంబంధించి పశువు కొట్టాల నిర్వహణ, అలాగే పశువుల వ్యర్థాల నిర్వహణకి సంబంధించి పలు కీలక సూచనలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. అసలు ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటుంది? దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళికని రూపొందించినట్లుగా తెలిపారు. దాదాపుగా 4,500 కోట్ల రూపాయలతో ఇప్పటికే, అంటే మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే కొన్ని రోజుల పని దినాల్ని కేటాయిస్తూ వచ్చారు. అలా కాకుండా 9 కోట్ల పని దినాల కల్పనే లక్ష్యంగా 4,500 కోట్ల రూపాయలతో 54 లక్షల కుటుంబాలు దీనిలో ఉపాధి పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారో తెలియజెప్పాను కదా. అలా కాకుండా ఇంకా అంటే మరెన్నో బృహత్తర కార్యక్రమాలని దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే గ్రామాల్లో ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మంగళగిరి వచ్చేసి చీరలకి, పట్టు చీరలకి ప్రసిద్ధి, అలాగే ఏటికొప్పకు వచ్చేసి బొమ్మలకు ప్రసిద్ధి, గోదావరి వచ్చేసి ఆహార పదార్థాలకు ప్రసిద్ధి. ఇలాంటి వాటన్నింటినీ కూడా, అంటే ఏ గ్రామాల్లో అయితే ఇలాంటి ప్రత్యేక కళలు కావచ్చు, వంటకాలు కావచ్చు, ఆహార ఉత్పత్తుల తయారీ కావచ్చు, అలాగే వస్త్ర వ్యాపార రంగాలు కావచ్చు, ఇలాంటి వాటన్నింటికి కూడా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి ఆయా గ్రామాల్లో, అంటే ఈ ఊరు దీనికి ప్రసిద్ధి, దీన్ని ఒక బ్రాండ్గా, ఇప్పుడు అరకు కాఫీ, దీన్ని బ్రాండ్గా తీసుకెళ్ళడానికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో, దాని వేదికగా ఎన్ని కార్యక్రమాలు చేశారో కూడా మనకు తెలిసిందే. అరకు కాఫీని ఒక బ్రాండ్గా క్రియేట్ చేయడంలో ఆయన పడిన తపన కూడా దానికి నిలువెత్తు సాక్ష్యం. రీసెంట్గా ప్రధాని మోడీ కూడా ఆ అరకు కాఫీని ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో అలానే రాష్ట్రంలో, అంటే ఎవ్వరికీ లేని ఒక వైవిధ్యత మన రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో సుదీర్ఘ సాగర్ తీరం కావచ్చు, మడ అడవులు కావచ్చు, అటవీ విస్తీర్ణం కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ అభివృద్ధి చేసుకుంటా, వీటితో పాటు గ్రామ వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ, అంటే స్థానికంగా ఉండే సమస్యల్ని
గ్రామాల్లో ఉండే స్థానికులే పెద్దలుగా పంచాయతీల్లో నిర్ణయాలు చేసి వాటికి పరిష్కారం ఆలోచించే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేయబోతోంది. అలాగే వీటన్నింటి నిర్వహణకి ఒక ప్రభుత్వమే అంటే ఒక మంత్రే పనిచేస్తే సరిపోదు కదా, అందుకని ప్రతి గ్రామానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరుగుతుంది. ఈ గ్రామ వ్యవస్థల బలోపేతానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే గత 5 ఏళ్లలో అడవుల విస్తీర్ణం ఎంత తగ్గిపోయిందో, అడవుల్ని ఎంత మేర ధ్వంసం చేశారో, రాష్ట్రంలో జీవ వైవిధ్యం ఏ స్థాయిలో దెబ్బతిందో కూడా మనందరికీ తెలిసిందే. చెట్లను కొట్టివేయడం, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించకపోవడం లాంటి కార్యక్రమాలను చేపట్టారు గత ప్రభుత్వం. వాటన్నింటికీ భిన్నంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచి అడవుల్ని పెంపొందించి అలాగే రాష్ట్రంలో జీవ వైవిధ్యం బాగా ఉండేలా చెట్ల పెంపకాన్ని కూడా ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే మన పంచాయతీ మన సాధికారిత ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిలవబోతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందించిందని రైతులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. థ్యాంక్ యూ.